హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాతృస్ కిచెన్. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. అరటి పువ్వు మీలో ఎంతమందికి తెలుసు? అరటి పువ్వు, అరటి పువ్వుతో కూర, పచ్చడి, వడ అన్ని రకాలు చేస్తారు. మరి మీరేం చేస్తారో కామెంట్ చేసి చెప్పేయండి. అరటి పువ్వులో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ అన్ని చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని బ్లడ్ షుగర్ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. అండ్ ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువ కాబట్టి డైజెషన్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. గట్ హెల్త్ బాగుంటుందన్నమాట. సో మీరు తరచుగా అరటి పువ్వు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ రోజైతే నేను అరటి పువ్వు మెంతుల కూర చేసి చూపిస్తున్నాను. ముందుగా అరటి పువ్వు నుంచి ఆ తొనలను వేరు చేసేసి ఒక్కొక్క తొనలోని ఒక్కొక్క పుల్ల ముక్క లాంటి ఒక పదార్థం ఉంటుంది. అది చాలా స్టిఫ్‌గా ఉంటుందన్నమాట. అది మొత్తం అన్నిటిలోంచి రిమూవ్ చేసేయాలి. ఎందుకంటే అది మనం ఉడికించినా ఉడకదు. సో దట్ ఈస్ ద రీజన్ అది వేరు చేసేయాలి. దాన్ని దొంగేరు అంటారు. సో ఇవన్నీ మొత్తం వేరు చేసేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ మిక్సీ జార్‌లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇదంతా ఒక జాలీలో వేసుకొని ట్యాప్ వాటర్‌తో ఒక 3 ఆర్ 4 టైమ్స్ బాగా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేయడం వల్ల అందులో ఉన్న వగరంతా పోతుందన్నమాట. ఇదంతా బాగా పిండేసుకుని పక్కన పెట్టుకోవాలి. బాయిలింగ్ వాటర్‌లో ఉప్పు, పసుపు, చింతపండు రసం, మెంతులు వేసుకొని మనం పిండి పెట్టుకున్న పదార్థాన్ని అంతా ఇందులో వేసేసి ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ చేయాలి. అదంతా బాయిల్ అయిపోయాక స్ట్రైన్ చేసేసి చల్లారిపోయాక మళ్ళీ వాటర్ అంతా బాగా పిండేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బాణలి తీసుకుని నూనె వేడి చేసుకుని అందులో తాలింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా వేయించి ఈ పిండి పెట్టుకున్న పదార్థాన్ని అంతా అందులో వేసి సిమ్‌లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకుంటే అలా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇది వేడన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.